వరంగల్ నగరంలోని రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీల్లో 18 లక్షల విలువ చేసే బంగారం బయటపడింది. మంగళగిరి నుంచి వచ్చిన గురుకుమార్ వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు వీటిని సీజ్ చేశారు. మణిపూర్లో మొదటి దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎల్లుండి 38 స్థానాలకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోల్కతాలో పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు దొరికాయి. కొత్త 2000 రూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలపై పాకిస్తాన్ నటి రబీషద్ గాదా సంచలన వ్యాఖ్యలు చేసింది. సల్మాన్ సినిమాల్లో హింస ఎక్కువగా ఉంటోందని, నేరాలను ప్రోత్సహిస్తాయని విమర్శించింది. దక్షిణ టర్కీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.6గా నమోదైంది. భవనాలన్నీ ఒక్కసారిగా నేలమట్టం కావడంతో పలువురు గాయపడ్డారు. గజియాంటెప్, కిలిస్, సాలియర్సా ప్రాంతాల్లోనూ ప్రకంపనలు జరిగాయి. అది యెమెన్ ప్రావిన్స్లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం వచ్చిన అనంతరం 4 సార్లు మళ్లీ ప్రకంపనలు సంభవించాయి. తన తండ్రి రాసిన నవగ్రహ పురాణ బుక్ ను హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో లాంచ్ చేశారు సినీ రచయిత వక్కంతం వంశీ. రచయితగా తనకు స్ఫూర్తి తన తండ్రి సూర్యనారాయణ అని వక్కంతం వంశీ తెలిపారు. జాతీయ సాంకేతిక విద్యా సంస్థ NITలో స్ప్రింగ్ స్ప్రీ 2017 ని ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి స్వాతి హాజరయ్యారు. 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో 2000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. పేస్ పెయింటింగ్, భారతీయ సంప్రదాయ నృత్యాలు, ఫ్యాషన్ షో అలరించనున్నాయి. ఈవెంట్స్ లో గెలుపొందిన వారికి 3.5 లక్షల నగదు అందజేస్తామని ఈవెంట్స్ నిర్వాహకులు తెలిపారు. నిటికి రావడం సంతోషంగా ఉందని స్వాతి అన్నారు. శ్రీమంతుడు కాపీరైట్ వివాదంలో హీరో మహేష్ బాబుకు ఊరట కలిగింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన సమన్లు హైకోర్టు నిలిపివేసింది. 2012లో తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా తీశారని గతంలో విల్సన్ అలియాస్ శరత్ చంద్ర నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా తన కథ ఆధారంగా సినిమా కాపీరైట్ ఉల్లంఘించారని నాంపల్లి కోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టు నాంపల్లి కోర్టు ఆదేశాన్ని నిలిపివేసింది. ప్రముఖ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ముంబైలో ఇవ్వనున్న ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆల్బంలో బాలీవుడ్ యాక్టర్ సన్నీ లియోన్ కూడా వేదికను పంచుకునే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. సన్నీతో పాటు అలియా భట్, వరుణ్ ధవన్, సిద్ధార్థ మల్హోత్రా తదితరులు కూడా బీబర్తో కలిసి ఈ షోలో పాల్గొనవచ్చని midday.com వెల్లడించింది. రిలయన్స్ జియో పేమెంట్ బ్యాంకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతి లభించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత పేమెంట్ బ్యాంకులకు అనుమతులు ఇస్తున్న RBI తాజాగా జియో పేమెంట్ బ్యాంకుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. భారతీయ స్టేట్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఈ నెలాఖరులోపు సర్వీసులు ప్రారంభించేందుకు జియో సిద్ధమవుతోంది. ఇప్పటికే టెలికాం రంగంలో సంచలనాలకు తెరలేపిన జియో పేమెంట్ బ్యాంకుపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. నగదు లావాదేవీలపై బ్యాంకులు ఛార్జీల మోతను మొదలుపెట్టాయి. నెలకు 4 వరకు ఉచిత లావాదేవీలకు అనుమతిస్తున్న కొన్ని ప్రైవేట్ బ్యాంకులు 150 రూపాయల ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. సరికొత్త లుక్, కలర్స్, ఫీచర్స్, మరింత భద్రతా సదుపాయాలతో కూడిన సరికొత్త యాక్టివా 4G స్కూటర్ను హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 110cc ఇంజిన్ కలిగిన 4G ఆటోమేటిక్ స్కూటర్ను BS4 AHO ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించింది. ఢిల్లీ ఎక్సెస్ షోరూమ్ ప్రకారం దీని ధర 50,730 రూపాయలుగా నిర్ణయించారు. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్కు మరోసారి షాక్ తగిలింది. అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలో ఒకటిగా ఉన్న మోర్గాన్ స్టాన్లీ కూడా ఫ్లిప్కార్ట్ షేర్ల విలువను మరోసారి తగ్గించింది. US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ లెక్కల ప్రకారం ఫ్లిప్కార్ట్ను $5.37 బిలియన్ విలువ కట్టింది. $52.13 ఉన్న ఒక్కో షేరు విలువను సెప్టెంబర్ క్వార్టర్లో $50.51 తగ్గించింది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ దేశీయ ఫార్మా దిగ్గజం ఒకార్డుకు షాక్ ఇచ్చింది. ఒకార్డుకు అమెరికా ఇల్లినాయిస్లో గల అనుబంధ సంస్థ మోర్టన్ గ్రో ఫార్మాస్యూటికల్స్ కు అక్కడి ఆహార ఔషధ నియంత్రణ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులు జారీ చేసింది. IT సర్వీస్ దిగ్గజం కాగ్నిజెంట్ జపాన్కు చెందిన బ్రిలియంట్ సర్వీస్ అనే కంపెనీని కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని కాగ్నిజెంట్ ప్రకటించింది. ఎక్స్టెన్సివ్ డిజిటల్ సొల్యూషన్స్ లో అనుభవం ఉన్న 70 మంది సభ్యుల బృందం త్వరలో కాగ్నిజెంట్ తో కలిసి పనిచేయబోతోంది అని కాగ్నిజెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా విటారా బ్రెజ్జా అమ్మకాల్లో దూసుకుపోతోంది. దేశీయ మార్కెట్లో 1,00,000 సంచిత అమ్మకాలు మైలురాయిని అధిగమించిందని మారుతి ప్రకటించింది. జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వారికి మొదటి 1000 నిమిషాలు మాత్రమే ఉచితమని బ్రోకరేజ్ సంస్థ CLSA చెప్పడాన్ని రిలయన్స్ జియో ఖండించింది.
తమ వినియోగదారులు 99 రూపాయలతో వార్షిక సభ్యత్వం స్వీకరించిన తర్వాత ఎంచుకున్న నెలవారీ రీఛార్జ్తో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుకోవచ్చని స్పష్టం చేసింది. యాహూ సీఈఓ మరిస్సా మేయర్ ఈ ఏడాది బోనస్ను వదులుకునేందుకు ఒప్పుకున్నారు. గతంలో లక్షలాది ఖాతాలు హ్యాక్ అయిన ఘటనపై దర్యాప్తు అనంతరం బోర్డు మరిస్సా బోనస్ను నిలిపివేయాలని నిర్ణయించగా అందుకు ఆమె అంగీకరించారు. జీమెయిల్ సరికొత్త విధానానికి నాంది పలికింది. ఫైల్స్ ను అటాచ్మెంట్ చేసే సైజును పెంచింది. గతంలో 25 MB ఉండగా ప్రస్తుతం దానిని 50 MBకి పెంచింది జీమెయిల్. తాను రీ ఎంట్రీ ఇస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఒకప్పటి హీరోయిన్ మహేష్ బాబు భార్య నమ్రత తెలిపింది. తనకు సినిమా చేసే టైం లేదని తేల్చి చెప్పేసింది. బాలీవుడ్ లో ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. 50 లక్షలు ఇవ్వకుంటే కూతురు అలియా భట్, భార్య సోనీ రంజాన్ ను చంపేస్తామంటూ బెదిరించారు ఆగంతకులు. ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి భట్ కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. ఈ కేసును ముంబై పోలీస్ శాఖలోని యాంటీ ఎక్స్టోర్షన్ సెల్ కి బదిలీ చేశారు. తన మరణానంతరం తన ఆస్తిని కుమార్తె శ్వేతానంద, కుమారుడు అభిషేక్ బచ్చన్లకు సమానంగా పంచుతానని బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. నాని నిన్ను కోరి మూవీ షూటింగ్ షురూ అయింది. ఇక ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించబోతోందట ప్రజ్ఞా జైస్వాల్. ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆటో రిక్షా నడపడం నేర్చుకున్నాడు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న క్లార్క్కు ఆటో నడపాలని సరదా పుట్టిందట. ఇంకేముంది, బెంగళూరులోని ఓ ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్లి కొన్ని నిమిషాల పాటు శిక్షణ తీసుకుని మరీ డ్రైవ్ చేశాడు క్లార్క్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆవిష్కరణ కోల్కతాలో జరిగింది. మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా ట్రోఫీని ఆవిష్కరించారు. ప్రతిపక్ష నేతగా జగన్ పనికిరాడంటూ ధ్వజమెత్తారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పెట్టిన సభలను జగన్ కాపీ కొడుతున్నారని విమర్శించారు.